ఏపీలో ఈ నెల 20న ఎమ్మెల్యేల కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై పార్టీలోంచి తమ భాగస్వామి అయిన జనసేన నుండి కూడా ఒత్తిడి ఎక్కువైందంటున్నారు టీడీపీ నాయకులు. ప్రస్తుతం కూటమి 165 అసెంబ్లీ స్థానాల్లో పటిష్ట స్థితిలో ఉంది. దీంతో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఆ పార్టీ దక్కించుకోనుంది. అందులో ఇప్పటికే ఒకటి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఖాయమైంది. మిగిలిన 4 పదవులు టీడీపీకే కానీ ఇక్కడే చంద్రబాబుకి కొత్త తలనొప్పి స్టార్ట్ అయిందంటున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇటీవలే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్య ఒక సమావేశం జరిగింది. అప్పుడు నాగబాబు పేరు ఫిక్స్ చేసుకున్నారు. మిగిలిన 4 విషయంలో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సలహాలు ఇచ్చారట. తన పార్టీలోని వారితో పాటు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు ఇచ్చిన హామీలు కూడా కలగలిపి చంద్రబాబుపై ఈ ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో చాలా ఒత్తిడి ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలో రకరకాల పేర్లు తెరపైకొస్తున్నాయి. వీటిలో ఖచ్చితంగా ఒకటి పిఠాపురం వర్మకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీటు త్యాగం చేశారు. ఆ టైంలో స్వయంగా చంద్రబాబే వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని మాటిచ్చారు. మరి ఆ మాట ప్రకారం వర్మకు ఇస్తారో లేదో చూడాలి. వర్మతో పాటు గత ఎన్నికల్లో సీట్ల త్యాగం చేసిన వారు సైతం పదవి ఆశిస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వసంత కృష్ణప్రసాద్ కోసం మైలవరం టికెట్ వదులుకున్నారు. ఆయనకు తప్పకుండా అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే ఆయనకు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, పరచూరి అశోక్ బాబు పోటీగా వస్తున్నారు. ఈ ముగ్గురు కమ్మ సామాజిక వర్గం నేతలు కావడంతో ఒకరికి ఛాన్స్ దక్కే పరిస్థితి ఉంది. ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా చాలా ముఖ్యం కాబట్టి కులాల సంగతి కూడా చూడాల్సిందే. నాగబాబు ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తే వర్మ ఇద్దరు అగ్రవర్ణాలే కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల నేతలు ఎమ్మెల్సీ కోరుకుంటారు. సామాజిక న్యాయం జరగాలంటే వారిని శాసన మండలికి పంపాల్సిందే. అలా చూసుకుంటే అదే అగ్రవర్ణాలకు చెందిన దేవినేని ఉమాకు ఛాన్స్ దక్కకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏరాసు ప్రతాప్ రెడ్డి, మల్లెల లింగారెడ్డి తదితరులు తమ పేర్లు పరిశీలించాలని కోరుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే బుద్దా వెంకన్న, మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద్ర, రెడ్డి సుబ్రహ్మణ్యంలలో ఒకరికి ఇస్తారని తెలుస్తోంది. మైనారిటీ నేతల విషయానికొస్తే కేఎం సైఫుల్లా, మహమ్మద్ నజీర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీలుగా రిటైర్ అవుతున్న దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, పరుచూరి అశోక్ బాబు సైతం మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కానీ చంద్రబాబు వారి పట్ల అంత సానుకూలంగా లేరని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పేర్లతో పాటు లోకేష్ కూడా కొన్ని పేర్లు సిఫార్సు చేస్తున్నారట. ఇన్ని ఒత్తిళ్ల మధ్య కొత్త ఎమ్మెల్సీల ఎంపిక బాబు గారికి కత్తి మీద సాము అవుతుందని అంటున్నారు.